అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి మీదనే టీడీపీ నాయకులు లేదా టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీకి సంబంధించిన రౌడీ మోకలు దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఏదైనా తప్పిదం జరిగినా, ఏదైనా అక్కడ జరగరాని పరిస్థితులు జరిగినా లేదా ఏదైనా తప్పిదం మాట్లాడినా మనకి సిస్టమ్ ఉంది. దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పౌరుడిగా ఉంది. కానీ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలి లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక అహంకారంతో ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి విషయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏంటి? రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదంలో గతంలో కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సిట్ నివేదిక ఇచ్చింది. అందులో ఎటువంటి గతంలో మాట్లాడినట్లుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ, లేదా పంది మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ, చేపలకి సంబంధించిన ఇతర ఆయిల్స్ కానీ ఏమీ లేవు అని చెప్పేసి నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరుగుతుంది కనుక, అంటే ఈ రోజున దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసేదానికి ఏదో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసేదానికి ఏదో ఒక సిచ్యుయేషన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున ఇది తెర మీదకి తీసుకొస్తూ అక్కడ ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో వాళ్ళ అంతర్యం ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజున మేమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఈ విధంగా పెట్టారని ప్రశ్నిస్తే తప్పు. అది అంటే గతంలో మా నియోజకవర్గంలోనే కొంతమంది యువకులు జగన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ మీద ఒక సినీ డైలాగ్ వేసుకుంటే దాన్ని పెద్ద బూచిలా